నమస్తే. మీ దుగ్గాని శ్యామల. ఈరోజు కేసీఆర్ గారు బయటికి భవన్‌కొచ్చి మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ గురించి, తెలంగాణ అస్తిత్వం కాపాడడానికి, నీళ్ళ మీద మాట్లాడడానికి, అందుకే నేను బయటికొచ్చిన, 2 ఏళ్ల నాడు వచ్చినా అని మాట్లాడుతున్నారు. నిధుల గురించి వచ్చినామన్నారు. నిధులు అప్పుడే అమ్ముకోవడం జరిగింది మీరు. ఇక అస్తిత్వం అంటే తెలంగాణ తెచ్చినామని అస్తిత్వము కాపాడినామంటారు. ఏ రకంగా కాపాడినరండి మీరు? అన్నీ అమ్ముకుంటూనే పోయిండ్రు. తెలంగాణకు అంత నష్టమే చేకూర్చిర్రు. తెలంగాణ మొత్తం అప్పుల బారిన పడేసిర్రు. ఇప్పుడేమో మేము ఒక్కసారి ఆవాజిస్తే గర్జిస్తే మరో ఉద్యమం లాగా ఎగిసి పడుతుంది. పిడికిలు ఎత్తుతారు, ఉద్యమాలు చేస్తారు. మళ్ళా ఉద్యమం ఎలా చేయాలో అలా చేస్తాము అని అంటున్నారు. ఏ రకమైన ఉద్యమాలు చేస్తారండి? మళ్ళీ ఉద్యమాలు అప్పుడు చేసినప్పుడు మేమే తెలంగాణ తెచ్చినామని అన్నారు. ఇప్పుడు మరో ఉద్యమం సాగుతుంది అంటున్నారు. ఏ రకంగా అంటున్నారు కేసీఆర్ గారు మీరు? బయటికి వచ్చి మళ్ళీ మేము మరో ఉద్యమం చేస్తామనే ధైర్యంగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు ఎంత ద్రోహం చేసిరో మీరు, మీ కుటుంబము మీకు బాగా తెలుసు. అస్తిత్వం గురించి, నీళ్ళ గురించి అని మాట్లాడుతున్నారు. నీళ్లు పక్కన పట్టిస్తున్నారు అని చెప్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చేస్తున్నారు. మరి మీరు ఆ రోజు ఏం చేసిండ్రండి? ప్రజాపాలన చేసిండ్రా? ఫామ్ హౌస్ పాలన చేసిండ్రా? చాలా మాట్లాడతారు. మళ్ళా ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా మా నీళ్ళ గురించి అస్తిత్వం కాపాడుతున్నామని. అస్తిత్వం ఏ రకంగా కాపాడినారు మీరు? తెలంగాణ ఇలాంటి తెలంగాణ కావాలని కోరుకున్నామా? స్వేచ్ఛ తెలంగాణ, ఈ రకమైన బంగారు తెలంగాణ ఇదేనా మాకు చేసింది మీరు? ఎంతమంది ఉద్యమకారులు బలిదానాలు ఇస్తే 1200 మంది విద్యార్థుల బలిదానాలు అయితే ఈ తెలంగాణ వచ్చింది. అది మర్చిపోయి మరో ఉద్యమం అని చెప్తున్నారు మీరు. మరో ఉద్యమం చేయడానికి అందరు పిడికిలు బిగించి ముందుకు వస్తారంటే కేసీఆర్ నమ్మి మళ్ళీ వస్తారు అనుకుంటున్నారా మీరు? మేము చేసినది మస్తు చేసినాము, ఇంకా మాకు అసలు ఉద్యమకారులనే గుర్తించలేదు మీరు. మరో ఉద్యమం చేస్తా అని చెప్పడానికి ఎంత ధైర్యంగా చెప్తున్నారు సార్ మీరు? మీరు చెప్పే విధానము అసలు ఉద్యమకారులను విస్మరించినందుకే కదా ఈరోజు మీకు జరిగింది. ఆ ఉద్యమకారుల గురించి మళ్ళీ ఎట్లా మాట్లాడాలనుకుంటున్నారు? మరో ఉద్యమం పిడికిలు బిగించి మరీ వస్తామని చెప్తున్నారు మీరు. మేము ఎంత ఆవేదనతో ఉన్నామో, ఎంత కడుపు రగిలిపోతుందో, ఎంతోమంది ఎన్నో ఆస్తులు కూడగొట్టుకున్నారు, కుటుంబాలు దూరాలు చేసుకున్నారు ఉద్యమాలలో. మీరు చెప్పినందుకు ముందడుగు వేసి మీ ఉద్యమాలలో శ్రీకాంతాచారి లాంటి యువ నాయకుడు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. నిజమైన ఉద్యమకారుడు అంటే శ్రీకాంతాచారి సార్, మీరు కాదు ఉద్యమకారుడు. మళ్ళా ఉద్యమం అని చెప్తున్నారు. ఇంకా ఎంతమంది బలిదానాలు కోరుకుంటున్నారు సార్ మీరు మరో ఉద్యమం అని చెప్పడానికి? ఎవరు ఏ పరిపాలన చేస్తారో అర్థమవుతుంది.